నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అన్న ఎన్టీఆర్ గారు అసలుకి మాయాబజార్ అనగానే మనకి అన్న ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. అయితే 102 సంవత్సరాలు జయంతి సందర్భంగా ఈ నెలాఖరున మళ్ళీ మాయాబజార్ రిలీజ్ కాబోతుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అది కాక గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాని కలర్గాను ఇప్పుడు కలర్ నుంచి 4K వర్షన్కి ఏమైనా మారుస్తున్నారా, లేదా మ్యూజిక్ సిస్టమ్ ఏమైనా మారుస్తున్నారా? సో మొత్తానికి ఇది ఎన్నోసారి రిలీజ్ అంటే ఏం చెప్తారు? మాయాబజార్ గురించి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? అంటే మాయాబజార్ ప్రత్యేకత గురించి చెప్పడానికైతే నేను సరిపోను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మాయాబజార్ అనేది ఒక పెద్ద కళాఖండం అండి. తెలుగు సినిమా చరిత్రలోనే కళాఖండంగా చెప్పాల్సి వస్తుంది. బాలీవుడ్లో తీసుకుంటే హిందీ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో, అంటే హిందీ సినిమాల్లో మొఘలి యాజంకి ఎంత క్రేజ్ ఉందో, తెలుగుకు వచ్చేసరికి మాయాబజార్కి అంత క్రేజ్ ఉంది. మాయాబజార్ని తెలుగు అని చెప్పకుండా ఇండియన్ సినిమాలోనే అంత క్రేజ్ ఉన్న సినిమా ఏదైనా సర్వే చేస్తేనే టాప్ ప్లేస్లో మాయాబజార్ నిలిచింది అప్పట్లో. కాబట్టి మాయాబజార్ని మనం ఒక కళాఖండంగానే చెప్పాల్సి వస్తుంది. పైగా ఎన్టీ రామారావు గారికి పాతాళ భైరవితో స్టార్డమ్ వచ్చింది. ఆయన కెరీర్ స్టార్టింగ్ 2-3 ఏళ్ళకి వెంటనే స్టార్డమ్ వచ్చింది. పాతాళ భైరవి సినిమా తెచ్చితే ఆ పాతాళ భైరవి వచ్చిన తర్వాత కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో మాయాబజార్ తీసిన తర్వాత అంటే ఆ సాహసం చేశారు. అంటే పెద్ద స్పాన్లో మనం చేయొచ్చు అని గుర్తించారు అప్పట్లోనే. గుర్తించి మాయాబజార్ చేశారు. అది బ్లాక్ అండ్ వైట్లో చేశారు అప్పుడు. మరి ఆ తర్వాత అంత పెద్ద హిట్ అయ్యి అన్ని కేంద్రాల్లో అది అంత సిల్వర్ జూబ్లీలు లేదా గోల్డెన్ జూబ్లీలు ఇన్ని జరుపుకుందంటేనే అంత పెద్ద చరిత్ర మాయాబజార్ సినిమాకి ఉంది. మహాభారతం అందరికి తెలుసు, కానీ మహాభారతంలో మరి మాయాబజార్లో కొన్ని ఘట్టాలను తీసుకుని ఆ సినిమా చేయటం కానీ, అందులో నందమూరి తారక రామారావు గారు నటించడం కానీ, సావిత్రి గారి నటన కానీ, అక్కినేని నాగేశ్వర గారి నటన అర్జునుడిగా ఇది చూసుకుంటే, అందులో ఎస్వి రంగారావు గారి గడోద్గచ్చిడిగా. ఈ సినిమా గురించి చెప్పాలంటే నా భవిష్యత్తు అని చెప్పాలి మాయాబజారు. ఆ సినిమాని ఇప్పుడు 4K వెర్షన్లో మరి రిలీజ్ చేయబోతున్నారు ఈ నెలాఖరులో అనేది ఇప్పుడు వస్తున్న వార్తలు. మరి 4K వెర్షన్లో ఇప్పుడు ఎందుకంటే సినిమాని చాలా ఖర్చు పెట్టారు కలర్లోకి మార్చడానికి. కళాఖండం కాబట్టి చాలా రిస్క్ తీసుకుని ఖర్చు పెట్టి అద్భుతంగా తీర్చిదిద్దారు. అలా న్యాచురల్గా కలర్స్ వచ్చేలాగా చేయగలిగారు అప్పుడు. దాన్ని ఇప్పుడు మరి 4K వెర్షన్లో రిలీజ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది చెప్పాలంటే. అయితే అన్నగారికి ఇది ట్రిబ్యూట్ లాగా చూసుకోవచ్చు అంటారా? ఎందుకంటే సాధారణంగా ఎన్టీ రామారావు గారి సినిమాలో చాలా చాలా పెద్ద పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఎన్నో ఉన్నాయి, కానీ దాంట్లో మీరు ఇందాక అన్నట్టు ఇది ఒక కళాఖండం కింద చెప్పుకోవాలి. సో 102వ జయంతి సందర్భంగా ఈ నెలాఖరున రిలీజ్ కాబోతుంది అంటే మాయాబజార్ని మాత్రం ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాల్లో ఆణిముత్యాలు అని చెప్పుకోవాల్సిన సినిమాలు చాలా ఉంటాయి. ఆయన 300 సినిమాలు చేస్తే 300 సినిమాల్లో అగ్రతాంబూలం దేనికి ఇవ్వాలనుకున్నప్పుడు మాయాబజారే వస్తుంది. మాయాబజార్ తర్వాత ఏ సినిమా అయినా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు అడవి రాముడు సినిమా ఉంది, సోషల్ సినిమాలో అడవి రాముడు ఉంటుంది. అట్లా కేటగిరీస్ వైజ్ చేసుకోవాల్సి వస్తుంది. జానపదాల్లో చూసుకుని జగదగ వీని కథ ఉంటుంది. ఇట్లా కేటగిరీ వైజ్ చేసుకుంటే పురాణాల పరంగా చూసుకుని మరి పురాణాల పరంగా చెప్పాలంటే మళ్ళీ అది కూడా కేటగిరీ ఉంటుంది. కాబట్టి ఎన్టీ రామారావు గారి సినిమాల్లో మాయాబజార్ గురించి మనం చెప్పాలంటే మాత్రం మరి అది బ్లాక్ అండ్ వైట్ సినిమాని కలర్గా అంత రిస్క్ చేశారంటేనే ఆ ప్రత్యేకత అర్థమవుతుంది మనకి. ఇప్పుడు అదే సినిమాని మళ్ళీ 4K వెర్షన్ కానీ ఆ సౌండ్ సిస్టమ్, ఎందుకంటే ఘంటసాల గారు దీనికి సంగీతం చేశారు, సాలూరు రాజేశ్వర గారు కూడా సంగీతం అందించారు దీనికి. మరి అందులో పాటలు కానీ ఆ పద్యాలు కానీ ఆ పింగళి నాగేంద్రరావు గారి రచనా శైలి కానీ, కేవీ రెడ్డి గారి దర్శకత్వ ప్రతిభ కానీ, మరి ఇక నటనా వైదుష్యం ఎన్టీ రామారావు గారి నటనా వైదుష్యం కానీ, లేకపోతే మరి ఎస్వి రంగారావు గారు ఇది కానీ, మరి ఇట్లాంటి ప్రతి పాత్ర కూడా ఒక హైలైట్ అయింది. మహాభారతంలో ప్రతి పాత్రతోనూ సినిమా చేయొచ్చు. అందుకనే ఇంతమంది అత్యంత మహారాజులు అక్కినేని నాగేశ్వర గారు అర్జునుడిగా పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా కారణం అదే. ఆ సినిమాలో అంత డెప్త్ ఉంది. అలాంటి సినిమాని మళ్ళీ ఒకవేళ ఆ సౌండ్ సిస్టంలో కూడా ఆ క్వాలిటీ తీసుకురాగలిగితే అప్పుడు ఎట్లా ఖర్చు పెట్టి అని చేశారో, ఎందుకంటే ఎప్పటికైనా భవిష్యత్తుకి ఇది ఒక మాన్యుమెంట్ లాగా ఉంటుంది ఈ సినిమాని. కాబట్టి భవిష్యత్తులో ఏ టెక్నాలజీ వచ్చిందనుకోండి, ఇంకా ఏ టెక్నాలజీని అడాప్ట్ చేస్తే దీనికి ఇక అది అద్భుతంగా చెప్పాల్సి వస్తుంది. రేపొద్దున భవిష్యత్తులో దీన్ని ఎటువైనా ఉపయోగించుకోవచ్చు. అదండి. ఏదైతే మాయాబజార్లో ఉన్నటువంటి ఒక పాటలు కూడా ఒక్కొక్కటి ఆణిముత్యం కింద చూసుకోవాలి. అదే కాకుండా
ఆహనా పెళ్ళంట సాంగ్లో నిజంగా ఆ టైంలోనే అంత క్రేజీగా ఏదైతే మనకి గతోద్గతుల వేషంలో ఎస్విఐ రంగారావు గారు కావచ్చు, అదేవిధంగా సావిత్రి గారు కావచ్చు, వీళ్ళిద్దరినట్ట పోటాపోటీగా మనం చూస్తూ వస్తున్నాం. సో పాటలు కూడా ఎంతవరకు మెప్పించే అవకాశం ఉంది ఇప్పుడు 4K వర్షన్లో రిలీజ్ అయితే? ఆ పాటలండి ఎప్పుడు విన్నా కానీ అద్భుతంగా ఉంటాయి. కొంతమంది ఆ పద్యాలు బోర్ అనుకుంటుంటారు చాలా వరకు ఈ జనరేషన్ వాళ్ళకి. అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తేనే మనకు తెలుస్తుంది. సినిమా చూసే వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. అది ఆ క్వాలిటీ మరి మాయాబజార్లో వచ్చింది అట్లా. అది మరి టీం వర్క్ అని చెప్పాలి. అంత పెద్ద హిట్ అయిందంటే ఆ సినిమా టీం వర్క్ చాలా రిస్క్ చేశారు. మనం పాన్ ఇండియా సినిమాలు అంటున్నాం కానీ పాతాళ భైరవి పాన్ ఇండియా సినిమానే. ఎందుకంటే జానపదాల్లో పాతాళ భైరవి ఆ రోజే పాన్ ఇండియా సినిమా అయిపోయింది. మరి ఇక్కడికి వచ్చే మాయాబజార్ అంటే ఇక పౌరాణిక సినిమాల్లో అది ఒక కళాఖండం అని చెప్పాల్సి వస్తుంది. ఆ సినిమాని ఎంచుకుని ఇప్పుడు 102వ జయంతి సందర్భంగా రిలీజ్ చేయాలనుకోవటం, అది దాన్ని మాత్రం ఏ టెక్నాలజీ అడాప్ట్ ఎప్పటికైనా జరుగుద్ది. అది ఫ్యూచర్లో కొన్ని కళాఖండాలు అనుకున్న సినిమాలని రామారావు గారి సినిమాలు కానీ, లేకపోతే అక్కినే నాగేశ్వర గారి సినిమాలు కానీ, లేకపోతే కృష్ణ గారివి కానీ, సోమన్ బాబు గారివి కానీ, ఏ సినిమాలు అయినా కానీ ఫ్యూచర్ టెక్నాలజీ మారిపోతుంది కాబట్టి దాన్ని అడాప్ట్ చేసుకుంటే ఏ టెక్నాలజీతో మనం ఇంకా దీన్ని ఎట్లా మెరుగ్గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి నటులు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పురాణ పాత్రలు చేయాలంటే ఇవాళ చేయాలంటే ఎందుకు ఆలోచిస్తున్నారంటే నటులు లేకపోవడం కూడా కారణమే. పోషించగలిగే సత్తా ఉన్న నటులు లేరు కూడా. ఒక్క బాలకృష్ణ గారు తప్ప ఎవరు కనిపించట్లా, నటులు లేరు అసలు. ఆ పాత్రలు చేయాలన్నా ఆ డైలాగ్ డిక్షన్ కానీ అది అన్ని రకాలుగా ఉంటేనే కానీ అది రాణించలేరు. అందుకని రిస్క్ ఇప్పుడు చేయటం కూడా. అందుకని ఆల్రెడీ చేశారు కాబట్టి ఉన్న వాటిని ఎలా పరిరక్షించుకోవాలి, దాన్ని మోడర్నైజ్గా ఎలా తీర్చిదిద్దాలి అనే కోణంలో ఒక రీసెర్చ్ జరిగి ఆ ప్రయత్నాలు చేస్తే మాత్రం భావితరాలకు అది ఒక మాన్యుమెంట్ లాగా ఉండిపోద్దండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అన్న ఎన్టీఆర్ గారి 102వ జయంతి సందర్భంగా ఈ నెలాఖరు రిలీజ్ కాబోతున్నటువంటి ఒక మాయాబజార్ మళ్ళీ రిలీజ్ కూడా మళ్ళీ అంత పెద్ద హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే.